తెలుగు భాషా దినోత్సవం విజయవంతం చేసి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పాలన్నారు కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి. తెలుగు భాషా దినోత్సవం ఘనంగా విజయవంతంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి. ఆదివారం జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగొంట్ల మండలం కలమల గ్రామంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు సంబంధిత అధికారులతో ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ, ఈ నెల 29వ తేదీ గిడుగు వెంకటరామమూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవం అతి ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎర్రగొంట్ల మండలం కలమల గ్రామం నందు శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయంలో వెలిసి ఉన్నాయన్నారు. ఎక్కడ తొలి తెలుగు శాసనం లభ్యమైందో ఆ ప్రాంతంలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఎండోమెంట్ శాఖ, ఇంటాక్ సభ్యులు వీరందరితో కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. అలాగే తదితర శాఖల సహకారంతో ఈ ప్రాంతంలో ఈ నెల 29వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలిపే విధంగా కడపలో తెలుగు భాషకు సేవ చేసిన వారు చాలామంది ఉన్నారని, వేమన, అన్నమాచార్య, వెంగమాంబ ఇంకా చాలామంది వారందరూ కూడా గుర్తు తెచ్చుకునే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇంటెక్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి ఒక నాటికను కూడా ప్రదర్శించడం జరుగుతుందన్నారు. సాంస్కృతిక సంబరాలు, తెలుగు భాష ఔన్నత్యం గురించి చాటి చెప్పే విధంగా స్పీచ్లు ఉంటాయన్నారు. వక్తలందరూ కూడా ఇక్కడ మాట్లాడతారని చెప్పారు. పాఠశాలల, ఇంటర్ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులకు వివిధ రకాల పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలుగు భాషపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జూనియర్స్ మరియు సీనియర్స్లకు పోటీలు నిర్వహించడం జరుగుతుందని, వారికి బహుమతి ప్రదానం, అలాగే తెలుగు భాష కడపలో ఇటీవల మంచిగా పుస్తకాలు రాస్తూ మంచి పేరుగాంచిన రచయితలు వారిలో 5గురికి ఈ సంవత్సరం సన్మానించుకునే విధంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఈ నెల 29న చేయనున్నామని అన్నారు. ఆసక్తి గల ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తొలుత జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి వారికి ఘనంగా స్వాగతం లభించింది. అనంతరం శివాలయం, చెన్నకేశవ స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయాలను సందర్శించుకొని ప్రార్థనలు చేశారు. సదరు ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తదనంతరం కలెక్టర్ తొలి తెలుగు శాసనంను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ అనురాధ, జెడ్పీసీఈఓ సుధాకర్ రెడ్డి, డిపిఓ ప్రభాకర్ రెడ్డి, ఇంటాక్ సభ్యులు చిన్నపరెడ్డి, మహబూబ్ బాషా, పవన్ కుమార్, తెలుగు ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిజాన్ని చెబుతా భారత వనితా టీవీ.